మార్కాపురం రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సర్వజన వైద్యశాలలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, రాంప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు, కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి పరామర్శించారు. బస్సు ప్రమాద సంఘటనలో క్షతగాత్రులను పరామర్శించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రమాద సంఘటనపై ప్రభుత్వం సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. క్షతగాత్రులు పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయం అందిస్తుందని తెలిపారు. బస్సు ప్రమాద సంఘటనలో మృతి చెందిన వారి వివరాలు తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత బంధువులకు మృతదేహాలను అప్పగించడం జరుగుతుందన్నారు. మార్కాపురం, కనిగిరిలో 2 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, బస్సు ప్రమాద సంఘటనలో నెల్లూరుకు చెందిన వారు ఉన్నందున ఆ సమాచారాన్ని కలెక్టర్కు తెలియజేయడం జరిగిందని తెలిపారు. వైద్యశాలలో ఉన్న వారందరికీ మెరుగైన వైద్య సదుపాయం అందజేస్తున్నామని తెలిపారు. మార్కాపురం జేసీ పులి శ్రీనివాసులు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. డ్రైవర్ బ్యాక్ సైడ్ మీరు ముందు సీట్లో ఉన్నారు, వెంట సీట్లో ఉన్నారు. రామకృష్ణ కొన్ని డైక్లోలు సిరంజిలు నేను హైదరాబాద్ దాటిన తర్వాత చాయ్ తాగి నిద్రపోయినా. ఇంకా ఇక్కడ వచ్చి తాగిందని నాకు తెలియదు. అంటే నిద్రలో ఎవరు లేపలేదు. లేదు, అక్కడ సీరికొండ కూడా ప్రాబ్లం ఇచ్చింది. సీరికొండ భీమగల్ దాటినాక 10 కిలోమీటర్ల తర్వాత అక్కడ ఒకసారి ప్రాబ్లం ఇచ్చింది. అక్కడ బండి సెన్సార్ ప్రాబ్లం, ఇంజిన్ స్టార్ట్ కాలే. పీజీలు పోతే పీజీలు వేశారు, స్టార్ట్ అయింది. అయితే యువరాజ్ అనే డ్రైవరు అక్కడ ఇందలవాయి టోల్ గేట్ కాడ బండి అక్కడ పెట్టేసి వాళ్ళ ఓనర్కి ఫోన్ చేస్తే బండి అక్కడ పెట్టేసి ఇంకో బండి వస్తుంది నిర్మల్ నుంచి, ఆ బండిలో రమ్మన్నాడు అందరినీ. కానీ వీళ్ళే తీసుకొచ్చారు, బండి మార్చలే. యువరాజు ఆ బండిలో వచ్చిన ప్రమాదం ఏం తెలియదు. పొద్దున్నే ఫోన్ ఆన్ చేయగానే న్యూస్ వచ్చిందని నేను చూడలేదు. చూడపోతే దాంట్లో మా వాళ్ళే ఉన్నారని ఒక 10 నిమిషాల తర్వాత కాల్ వచ్చింది, మా తమ్ముడు ఉన్నాడని. తెలియగానే మేము వచ్చేసినాం. వచ్చితే మా అమ్మాయి కనిపించింది కానీ మా తమ్ముడు, మా అల్లుడు కనిపించట్లేదు. మా అల్లుడు కనిపించట్లేదు. 5 నెలలు బాబు, మా తమ్ముడు 26 సంవత్సరాలు అనిలు. ఆ అబ్బాయి కనిపించట్లేదు. మా అమ్మాయి అయితే మాత్రం కొంచెం బాగానే ఉంది, బ్యాక్ సైడ్ అంతా అంటుకొని ఐసీలో ఉంది. వాళ్ళు కామారెడ్డి నుంచి కనిగిరి దగ్గర పెదర్కట్లు వస్తున్నారు. ఫోన్లు ఎవరు ఇవ్వలేదు, మా నాన్న వాళ్ళే చేశారు. అక్కడ ఇటు వస్తున్నారంటే అది వెహికల్ బస్సు అది చూసి ఆ టయానికి చేరుతారు కదా, ఇంకా చేరలేదని అక్కడ ఉన్న మా అన్నయ్య వాళ్ళు చూసి మా నాన్న వాళ్ళకి కాల్ చేశారు. హాస్పిటల్ వచ్చినాక అమ్మాయి చెప్పిన తర్వాత కాల్ చేసింది, అమ్మాయి చేసింది. అమ్మాయి కాల్ చేసింది, అమ్మాయి చేసిన తర్వాత తెలిసింది. ఆ అమ్మాయికి బ్యాక్ సైడ్ అంతా బాగా కాలింది. ఆ అమ్మాయి ఐసీలో ఉంది. బాగుంది, కలెక్టర్ వచ్చారు, అందరూ బాగానే మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినా ఏం చేయలేదు కదా సార్. ఒకళ్ళు నిర్లక్ష్యం, ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఉన్నారు. బస్సు రిపేర్లోనే ఉన్నది. నాకన్నా ముందు అనిల్ మెలుకుతూనే ఉన్నాడు. అబ్బాయి దీన్ని తీసుకొని నువ్వు దిగు అన్నాడు. దిగమ్మాయి అని బ్యాక్ సైడ్ వెళ్ళిండు. బ్యాక్ సైడ్ వెళ్ళకుండా ఉంటే బాగుండేది, కానీ బ్యాక్ సైడ్ ఓపెన్ డోర్ ఉంటుంది కదా అని ఆ ధైర్యంతో తను వెళ్ళిండు, రాలేకపోయాడు. అసలు అక్కడ ఉన్నాడా లేకపోతే దిగాడా మాకేం సమాచారం ఏం తెలియలేదు.
అడిగారా మీరు వాళ్ళని ఏమన్నా? అడిగాం, కొంతమంది ఏమో పిల్లోడిని గుండెలకు హత్తుకొని అలానే ఉన్నాడు అని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఉన్నాళ్ళే అని ధైర్యం చెప్తున్నారు. ఏదేమైందో ఇంకా మాకు పూర్తి సమాచారం అయితే తెలియలేదు. ఇప్పుడే మార్కాపురం ఏరియా హాస్పిటల్లో క్షతగాత్రులను చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అలాగే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో సివియర్గా ఇంజురీస్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ మార్కాపురంలో అలాగే ఒంగోలులో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వీరికి ఇంకా అత్యున్నతమైన చికిత్స అందించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే చెప్పానో ఈ కుటుంబాలకు కూడా వారి యొక్క బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక పరంగా అన్ని విధాల చేయూతనిస్తుందని తెలియజేసుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనేం, ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపపెట్టు. దీనిలో భాగంగా అధికారులకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. భారతం ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అలాగే వెహికల్ ఫిట్నెస్లో కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా